ఇవన్నీ కూడా బాగ్జీ గారు వచ్చిన తర్వాత బాగా కృషి చేశారు. అందుకనే సిపి గారు చాలామంది కూడా ఇష్టడిగా మారారు. చాలామంది లేడీస్ వస్తుంటారండి, భర్త వదిలేశారండి, పిల్లలు ఉన్నారండి, పిల్లలు చదువుతున్నారండి, పిల్లల్ని చదివించాలంటే డబ్బు అవసరం, ఆమె బతకాలంటే డబ్బు అవసరం, ఇంటి నుండి తన్నేశారు. అటువంటి లేడీస్ని, అటువంటి పిల్లలకి ఎలా మనం హెల్ప్ చేయాలి? మన వైజాగ్ నగరంలో ఏమైనా ఎన్జిఓ కానీ సంస్థ కానీ ఉన్నారండి? వాళ్ళు ఇటువంటి లేడీస్కి వాళ్ళ పిల్లలకు చదువుకి ఇబ్బంది లేకుండా, ఆ అమ్మాయికి ఇబ్బంది లేకుండా హెల్ప్ చేయగలిగితే నాకు తెలియజేస్తే నేను వాళ్ళ దగ్గరికి పంపిస్తాం. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో మేము అందరికీ హెల్ప్ చేయడం కష్టం. మాకు హెల్ప్ కావాలి ఎన్జిఓస్ తరఫున లేకపోతే ఆర్గనైజేషన్స్ తరఫున. సార్, వృద్ధుల కోసం అయితే కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి. వానప్రస్థ వృద్ధాశ్రమం ఉంది. వీరి కోసం కూడా ప్రత్యేకంగా సార్ మీరు ఈరోజు చెప్పారు కాబట్టి మీ ఆలోచన మా దృష్టికి వచ్చినవన్నీ మీకు పంపిస్తాం సార్. మీకు ఏవి ఉన్నాయో కనుక్కొని అవన్నీ కూడా వివరాలు తెలియజేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. మీరు కార్యక్రమానికి ఇచ్చేసి మాకు వాల్యుబుల్ టైం కూడా కేటాయించారు ప్రత్యేకంగా. కాబట్టి మన కార్యక్రమానికి వచ్చేసిన బాగ్జీ గారికి ప్రజాపిత బ్రహ్మకుమారి రామేశ్వరి అక్కయ్య తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన టూ టౌన్ సిఐ గారిని ఎర్రనాయుడు గారిని వచ్చి మెమెంటో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఎర్రనాయుడు గారిని బ్రహ్మకుమారితో తిలకం దిద్దించుకొని కోరుతున్నాం. మీరు కూడా అది మనకి పరమేశ్వరి కల్పించిన వరం. సిపి గారు తన కింద కుటుంబాలను కూడా మనం చూసాం. గతంలో ఇన్ని కార్యక్రమాలు లేవు. పోలీస్ కుటుంబాలను ఆదుకోవడం, పోలీస్ కుటుంబాలను చేయడం, పోలీస్ కుటుంబాలకి అండగా ఉండడం, పోలీస్ కుటుంబాలను ఆదుకోవడం, అలాగే నిరంతరం కూడా రికవరీ మేళాలు పెట్టి ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళందరికీ కూడా తిరిగి రికవరీ చేసిన సొమ్మును అందజేయడం, రోడ్డు ప్రమాదాల్లో ఉన్న వారందరికీ కూడా ఇవన్నీ కూడా బాగ్జీ గారు వచ్చిన తర్వాత చేపట్టి డిపార్ట్మెంట్ వెల్ఫేర్కి కూడా చాలా బాగా కృషి చేశారు. అందుకనే సిపి గారు చాలామంది కూడా ఇష్టడిగా మారారు. ఇప్పుడు మా దగ్గరికి చాలామంది లేడీస్ వస్తుంటారండి, భర్త వదిలేశారండి, పిల్లలు ఉన్నారండి, పిల్లలు చదువుతున్నారండి, పిల్లల్ని చదివించాలంటే డబ్బు అవసరం, ఆమె బతకాలంటే డబ్బు అవసరం, ఇంటి నుండి తన్నేశారు. అటువంటి లేడీస్ని, అటువంటి పిల్లలకి ఎలా మనం హెల్ప్ చేయాలి? మన వైజాగ్ నగరంలో ఏమైనా ఎన్జిఓ కానీ సంస్థ కానీ ఉన్నారండి? వాళ్ళు ఇటువంటి లేడీస్కి వాళ్ళ పిల్లలకు చదువుకి ఇబ్బంది లేకుండా, ఆ అమ్మాయికి ఇబ్బంది లేకుండా హెల్ప్ చేయగలిగితే నాకు తెలియజేస్తే నేను వాళ్ళ దగ్గరికి పంపిస్తాం. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో మేము అందరికీ హెల్ప్ చేయడం కష్టం. మాకు హెల్ప్ కావాలి ఎన్జిఓస్ తరఫున లేకపోతే ఆర్గనైజేషన్స్ తరఫున. సార్, వృద్ధుల కోసం అయితే కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి. వానప్రస్థ వృద్ధాశ్రమం ఉంది. వీరి కోసం కూడా ప్రత్యేకంగా సార్ మీరు ఈరోజు చెప్పారు కాబట్టి మీ ఆలోచన మా దృష్టికి వచ్చినవన్నీ మీకు పంపిస్తాం సార్. మీకు ఖచ్చితంగా దానికి సంబంధించి మీకు ఏవి ఉన్నాయో కనుక్కొని అవన్నీ కూడా వివరాలు తెలియజేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. మీరు కార్యక్రమానికి ఇచ్చేసి మాకు వాల్యుబుల్ టైం కూడా కేటాయించారు. కార్యక్రమంలో పాల్గొనే వారందరికీ పెడతారు కాబట్టి అందరూ ఉంటాయి కాబట్టి సీత గారిని పంపించాలని, వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా ఎప్పుడు కూడా ఆశీస్సులు ఉండాలని. వసుధైక ఏక కుటుంబాన్ని, ఒకే ధర్మము, ఒకే రాజ్యము, ఒకే భాష ఉన్నట్టు రామరాజ్యం స్థాపన అవుతుంది. ఈ శుభ సందర్భంగా పరమేశ్వరుడి యొక్క కృపా కటాక్షాలు అందరికీ కూడా లభ్యమవుతాయి. మనమందరం కూడా భగవంతుడి యొక్క 21 నిర్మల స్వర్గ వారసత్వాన్ని పొందడానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది.